2015 నుంచి ఇప్పటి వరకు విశ్రాంత ఉద్యోగులకి డబ్బులు ఇవ్వలే. వాళ్ళ యవ్వన జీవితాన్ని ఆర్టీసీని పరిరక్షించి ఆర్టీసీకి మరి వెన్నుదన్నుగా ఉండి రిటైర్డ్ అయిన వాళ్ళకి వాళ్ళ జీతం అడిగేది. ఏం గుంతమ్మ కోరికలు కాదు. జీతాలు ఏమంటే జీతం ఇవ్వకుండా సెటిల్మెంట్ డబ్బులు ఇప్పటి వరకు 14-15 నుంచి కూడా సెటిల్మెంట్లు రాలే. 17 పిఆర్సీ రావాలి, పిఆర్సీ రాలే. 21 పిఆర్సీ కూడా అప్లికేబుల్ ఉన్నారు. టోటల్గా డబ్బులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందుల్లో అలమటిస్తూ ఉన్నారు రిటైర్డ్ విశ్రాంత ఉద్యోగులంతా. ఇవాళ మీరు చూసినట్టుంటే వేలాదిగా తరలొచ్చిండ్రు. దాదాపు 27-28 వేల మంది ఇవాళ ఈ రోడ్డు ఎక్కిండ్రు. అంటే దీనికి కారణం ఈ ప్రభుత్వము యాజమాన్యందే పూర్తి బాధ్యత. యాజమాన్యం చూడండి, ఎండలో మరి విశ్రాంత ఉద్యోగులు 60-70 ఏండ్లలో ఇక్కడికి వస్తే కనీసం నీడ కూడా ఇవ్వకుండా రోడ్ల మీద పెట్టుడు అమానుషం. యాజమాన్యానికి ఇప్పటికైనా ఉండాలి. యాజమాన్యం ఇప్పటికైనా ఇక్కడ మొత్తం టోటల్ కారిడార్ అంతా నీడ ఉంది, ఇక వాళ్లే మంచినీళ్ళు ఇచ్చి చేయాలి. రెండోది బాధ్యత. ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ఎండీ కానీ మాట్లాడి నిరాహార